రోజు రాకపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ 4 రోజుల తర్వాత అయినా సరే అదే మాటకు విలువ ఉంటుంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేసి తీరాలి అని ఒక సంకల్పంతో వినాడు. అదే చంద్రబాబును చెబుతాము, చెప్పినేదని చెయ్యాలా అనే ఆడ రూల్ ఏం లేదు కదా అనేది చంద్రబాబు యొక్క నైజం. దాన్ని మనం చంద్రబాబును తప్పు పట్టేది. ఎందుకంటే 4 సార్లు అలాగే చేసుకుంటూ వచ్చి 4 సార్లు ఓట్లు వేస్తానే ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి కూడా అయినాడు కదా. సో తప్పేవాడిది మంది తప్పు. అతను నోటికి వచ్చినట్టు చెప్పడం, మన చెవులకు బాగుంది అనడం, ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళకందరికి 1500 ఎంతో ఇయ్యాల, నెలకి మనం 18,000 ఇచ్చేవాళ్ళు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 18,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 4 విడతల్లో జమ చేస్తామని చెప్పేసి ఆయన అట్లాగా నేను ఇచ్చేస్తానని చెప్పినాడు. ఏంది ఇచ్చినాడు? అయిపోయిందంట. పీపీపీలో ఇచ్చేసినాడు అంట. P4లో అన్నీ అయిపోయినా ఇచ్చేసినామని చెప్తున్నాడు. కాబట్టి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉన్న పార్టీలు ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక చెప్పిన మేనిఫెస్టోని నిలబెట్టాలి, మేనిఫెస్టోను అమలు చేయాలి అని పుట్టిన పార్టీ, చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతాం. ఈరోజు కూడా కాల్ వేసుకొని సరే 11 సీట్లు వచ్చినాయా, ఎవరు వచ్చినారు, ఎట్లా వచ్చినారు అని చెప్పేసి మనకు కూడా సత్య గెలిచిన ఎట్లా వచ్చినాడు అతనికి తెలియదు. కానీ గెలుపుటంతో కానీ మేము ఏమి చెప్పాము అనే దాని మీద ధైర్యంగా నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్. ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా నిన్న ఓపెన్ చేసిన గూగుల్ సెంటర్తో సహా గతంలో అదానీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చినది. ప్రతిదీ కూడా వాళ్ళు ఏమంటే పేర్లు మార్చుకుంటూ పోవడం తప్ప వేరేది ఏంది లేదు ఈ సోషల్ మీడియా అనే దానిలో. కాబట్టి మీ అందరికీ కూడా మనందరికీ కోరుకునేది, చాలాసార్లు కూడా నేను పార్టీలో జరిగిన తప్పిదాలు మాట్లాడినప్పుడు కూడా ఇదని జనసేన పోతున్నాడు, దానిలోకి పోతున్నాడు, ఇదని చెప్పి రాసిన వాళ్ళే చెప్పిన వాళ్ళే కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టు, మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబం దగ్గర మేము 30 సంవత్సరాలుగా ఉన్నాము. ఎవరో ఒక నిలకడలేని మనిషి, నిలకడలేని పార్టీ, ఎప్పుడో కానీ ఒకరితో పొత్తు పెట్టుకుంటేనే తప్ప గెలవలేని పార్టీ. 2 పార్టీలు అంతే, ఈ 3 పార్టీలు అంతే, ఒకరినొకరు కరుచుకుంటేనే తప్ప వీళ్ళు గెలవలేరు. సో 3 కూడా ఎవరో ఆధారంతో తప్ప నడిపించాల్సిన పార్టీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. స్వంతంగా చిన్న భూమిలో ఒక చెట్టు దగ్గర, విత్తనం దగ్గర నుంచి ఒక చెట్టు అయింది, భవిష్యత్తు కాలంలో ఒక మహావృక్షం అవుతుంది. ఇవన్నీ ఎట్లా అంటే 2 ఏళ్ళవి 3 ఏళ్ళ చెట్లు నాటుతా అంటాం, పెద్ద గాలి వచ్చింది ఊగుతా ఉంటుంది, పడిపోతా ఉంటుంది. కాదు వైఎస్ఆర్ ఎన్నో ఒడిదొడుకులు, పాలకపక్షం ప్రతిపక్షం, ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు మినహా ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాయి. కష్టాలు వస్తా ఉంటాయి, ఇబ్బందులు వస్తా ఉంటాయి. వీ హ్యావ్ టు ఫేస్ దట్. కేసులు అంటావా, ఈ కేసులు పెట్టడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ అంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు, కానీ దాని పద్ధతే వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరించుకునే కాలాలు ఉండవు. ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భయం కంటే, భక్తితో వచ్చే మన్నల కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి శాన్నాలు నిలబడుతుందంట. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టాడు, డిజిటల్ బుక్ అని. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే దాని తర్వాత ఎవడో మామ అల్లుల్లో పిలుచుకొని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడున్నా బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కనుక ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చిందాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు. ఎవరైతే ఉండి ఈ నడిమత్రపు సిరితో అవాకులు చవాకులు పేలారో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత మాత్రం చూసుకునేది మాత్రం నేనే చూసుకుంటాను, దాంట్లో ఎట్లాంటి లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరిగే విధంగానే ఉంటుంది తప్ప ఇంకొకసారి ఒకడు మాట్లాడాలన్నా, ఒకడు తిరగాలన్నా, ఒకడు చెయ్యాలన్నా వీళ్ళందరినీ మాట్లాడారు. ఎవరైతే విర్రవీగినారో వాళ్ళందరికీ కూడా
డెఫినెట్గా ఎవరిని చూసి అయితే విరవీగినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా అది మామూలు కూడా ఉండదు, ఆ పద్ధతిలో చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరు. ఈ పార్టీ కుటిల రాజకీయాలతోనో లేకుంటే ఇంకో స్వార్థ రాజకీయాల కోసమో కేవలం పదవి కోసమే చేయలేం. మేమందరం మొత్తుకున్న వాళ్ళమే జగన్ దగ్గర పోయి అని అదొక్కటి చెప్పునంటే డబ్బులేనయ్యా ఉంటే చేస్తాను కదా, మనం చెప్తే చేయాల్సిందే, చేసేది అట్లుంటే అని చెప్తాము అంటే, లేదన్నా ఇట్లా చంద్రబాబు చెప్తున్నాడు అంటే అతనేం చెప్తా అంటాడు మాట ఇది కదా అని. కానీ జనాలకి ఏముంది చెప్పు, ఆ సందర్భంలో బాగుందా లేదా అనేదే ఇంపార్టెంట్. మళ్ళీ అదే విధంగానే మోసపోయినాం అనుకుంటున్నాను. నేనైతే 11 సీట్లు వచ్చేంతగా అయితే జరిగిండదు. డెఫినెట్గా దీంట్లో ఆ ఈవీఎం మాయో ఓటర్ లిస్టు దానిలో ఉన్న మాయో అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళని కూడా ఓటర్ లిస్ట్ ఇచ్చి బలంగా తిరగమంటున్నా, ఇప్పుడు కూడా పోయి చూడండి అని చెప్పి. ఎందుకంటే మనం లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చాక మళ్ళీ 25,000 ఓట్లు దొంగ ఓట్లు కొత్తగా పెరిగాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి ఒక్కో దాంట్లో చనిపోయిన వాళ్ళు 50, 60 అట్లా అనేది మళ్ళీ ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తుంటే చూస్తాను అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ సిస్టంలో రాజకీయాలన్నీ కుతంత్రాలతోనే జరుగుతున్న ఈ సందర్భంలో మనం అందరం కూడా అలర్ట్గా ఉండి పార్టీ కోసం మనం నిరంతరంగా విజిలెంట్గా ఖచ్చితంగా ఉండి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొని రావడానికి అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ ఉన్న ఈరోజు కమిటీ సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులుగా నియమించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు స్థాయి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మేము కమిటీలు తీసుకుంటాం. ప్రతి వార్డుకు అనుబంధ సంఘాలు తీసుకుంటున్నాం, గ్రామానికి అనుబంధ సంఘాలు, గ్రామ కమిటీలు వేస్తున్నాం. ఎక్కడే కానీ ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక స్ట్రక్చరల్గా తీసుకొని రావాలని చెప్పేసి దగ్గర 12,000 నుంచి 15,000 మందితో కమిటీలు అన్నీ కూడా వివిధ రూపాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన మీ అందరినీ కూడా కోరుతున్నాను, గ్రామంలో వేసే కమిటీలలో అన్నిట్లలో కూడా మీరు కూడా గ్రామంలో కావచ్చు పట్టణంలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వీఆర్ ప్రౌడ్. మనం ఎవరికి మోసం చేయలే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి మోసం చేయలే, ఎవరికి ఇది చేయలే. మనం చెప్పిన హామీలు నెరవేర్చి ధైర్యంగా ఉన్నాం. సరే ఇంకోరికి ఒక ఆశ బట్టో ఇంకోటి బట్టో అటువైపు పొర్లిండొచ్చు. మనిషిని నడిపించేది రెండే, ఆశ అవకాశవాదం. ఎక్కడైతే ఎక్కువ దొరుకుతున్న చోట ఆశ చూపుతాం, ఇంకో విధంగా ఏదన్నా వస్తాయంటే అవకాశవాదం అటువైపు పోతుంది. దాంట్లో మనమేమి ఇది ఎక్కలేదు. కానీ మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో, ఎంత బాగా పనిచేసాము అనేది మనకి ఇంపార్టెంట్. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం ఇక్కడ ఎప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా కష్టపడినాము, చేసినాము. సరే నిర్ణయం దేవాదైనా, ఎందుకంటే మనం ఎక్కడే కానీ ఎవరికి స్టడీ చేయలేము. మన కౌన్సిలర్ పురుషోత్తం చెప్తా ఉండే, ఎవరికో పోతులపల్లిలో లేఅవుట్లో ఇల్లు ఇచ్చినామంట, మెయిన్ రోడ్డుకి వచ్చింది పాపం, తూర్పు ఉత్తరం పెట్టే వచ్చింది. వచ్చి అతను వచ్చి అంటున్నాడంట, అన్నా నాకు తూర్పు ఉత్తరం వచ్చిందన్నా, కానీ నా పక్కింట్లో నామదారులు వచ్చినారన్నా అని చెప్పేసి. యాబండ కొట్టుకోవాలన్నా, ఎందుకంటే పక్కింట్లో వచ్చే నామదారులను కూడా మనమే చూసుకోవాలి, మోడోళ్ళు మనమే చూసుకోవాలంటే మనకి యాడ్ అవుతాంట. అయితే ఒక్కొక్కరి ఆలోచన విధానం, ఒక్కొక్కరికి ఆశలు ఏ విధంగా ఉన్నాయనే మన ఆలోచన. ఇండ్లు వచ్చినాయా అంటే ఇండ్లు ఇచ్చినామా లేదా అంటే లేదు, మాకు రోడ్డు బిటుగా ఇండ్లు కావాలా అంటారు. నీకు ఇండ్లు లేదని కదా ఇండ్లు ఇచ్చినది. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఎస్పెషల్లీ దగ్గర నేను 50,000 ఇండ్లు దగ్గర కట్టించాను. 50,000 ఇండ్లు దగ్గర కట్టించాను. మా వాళ్ళందరూ అన్నారన్న మన పార్టీ వాళ్ళకి ఇస్తాను, పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పించాను. దాంట్లో ఒక్క టౌన్లోనే 26,000 ఇండ్లు కట్టించాను. ఒక్క టౌన్లోనే 26,000 ఇండ్లు కట్టించాను. మనం పోయి తిరుగుతున్నప్పుడు, నా ఇంటికి వచ్చినప్పుడు కానీ, దీనిలోకి వచ్చినప్పుడు కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ చేసిన మనం గుడ్ మార్నింగ్ తిరుగుతున్నప్పుడు ఉన్న ఇల్లు లేదంటే ఎందుకు లేదంటే ఇదో ఫలానా కారణాలతో నీకు ఆడ ఇల్లు ఉంది, ఇది ఉన్నాయండి, నీకు ఇల్లు ఉంటే 2 పిల్లలు ఉన్నంతో ఒకరికి ఇల్లు వస్తుంది, ఇంకోటి కావాలంటే ఇల్లు ఎక్కిస్తాం. ఆ విధంగా అందరికీ
ఇప్పించే కార్యక్రమం చూసాం. దీనిలో అక్కడ పార్టీలు చూడలేదు. ఈరోజు చూడండి, పోతునాయపల్లి రూట్లో పోతా కానీ ఇంకోటి కానీ కోట్ల రూపాయలతో ఉంది స్థలం. దాని ముందరనే 4 కోట్ల 5 కోట్లతో పోతుంది ఎకరం. అలాంటి చోటు ఇప్పించిన. అలాంటి చోట రోడ్డు పెట్టి వచ్చి ఏదో పుణ్యానికి మంచిగా ఏదో వచ్చి పక్కన నామదారులు ఉన్నారంటే నేను ఏం చేసేది? ప్రతి చోట ప్రతి చిన్న సమస్యని కూడా గ్రామంలో కావచ్చు, టౌన్లో కావచ్చు, ప్రతి చిన్న సమస్యను కూడా మనము గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోయినప్పుడు ప్రతి ఒక్కటి కూడా కాలువ మీద అరువు పోకుండా, చెత్త వీక్కోకుండా మనం దగ్గర ఉండి చేయొచ్చు. అంత అంత ఇదిగా చేసినా కానీ సరే, ఏ విధమైన ఆలోచనలో ఏదో కొత్తగా వచ్చినోడు ఏదో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా మన గుడ్ మార్నింగ్ ధర్మవరంలో అంతగా చేస్తే మన పడాల్సింది ఏంది? నిందలు తప్ప వేరేది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. నేను గుడ్ మార్నింగ్ ధర్మంలో సందూరంలో తీసినప్పుడు అంతా కబ్జాలు చేస్తానని చెప్పి 2 ఏళ్ళు అయింది. నువ్వు తిరిగినావు, మీటింగ్లు పెట్టినారు, ప్రతిదీ కలెక్టర్ ఆఫీస్కి. 2 సంవత్సరాల్లో ఏ సందులో ఏడ కబ్జా చేసినా ఒకటన్నా చూపించినారు. మనకు మంచి జరగబోగా దరిద్రం ఈ కూతులన్నీ ఈ గాడిదలతో పడాల్సి. కాబట్టి నేను అదే చెప్పాను కదా, మంచితనంతో వచ్చే భక్తి కంటే భయంతో ఉండే భక్తి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అది కేతిరెడ్డి 3.0లో చూపించబోతున్నాం. అది ఎందుకంటే నాకేమి పెద్ద మోజు గీజులు అన్నీ అయిపోయినాయి పొలిటికల్ సిస్టమ్ మీద అంతా. ఏదైతే నెక్స్ట్ కేవలం ఎమ్మెల్యే కావాలనుకునే కేవలం దానికోసమే తప్ప వేరేది ఏ కారణము లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం 2.0తో కొన్ని సర్దుకపోతే చాలా ఇబ్బంది పడతా ఉంటాం. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, గోడ వంగింది కదా అని మనం అట్లే వదిలేసినాం అనుకో, పడతాది మీదే. దాన్ని సరిగా చేసి ప్లాస్టరింగ్ చేసి నీటి కడితేనే కాలాలు భద్రంగా ఉంటుంది. అది నేను భద్రపరిచే బాధ్యత నాది. అది ఎట్లా భద్రపరుస్తానా? కాంక్రీట్ వేస్తానా లేకుంటే ఇంకోటి వేస్తానా మీరు వచ్చే 3 సంవత్సరాల తర్వాత చూడండి. ఎందుకంటే ఇదంతా జనవరి లెక్కే రాజకీయంలో. జనవరి ఇప్పటికి 2 జనవరి వస్తుంది. లాస్ట్ జనవరి అవసరం లే. లాస్ట్ జనవరికి ఎట్లా ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. ఇంకా మిగిలినది 2. కాబట్టి ఈ 2కి కూడా మీరు పెట్టే కష్టాలు, మీరు అవాకులు ఏది ఉంటుందో చేసుకోండి. తర్వాత 3వ జరగదు కల్లా ఈ దీపావళి మళ్ళీ మీరు చేసుకుంటారో చేసుకోరో కూడా చూసుకుని కదా. థ్యాంక్ యూ.